నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడతారని మీరు తెలియజేసిన దాన్ని బట్టి మీ యొక్క ఆజ్ఞకు లోబడి వెళ్తా ఉన్నాం. మీ సన్నిధి కోరుకుంటా ఉన్నాం. సహాయం చేయండి, ప్రజలు నష్టంలో నడిపించండి, ఎదిరింపులను నడిపించండి. ఈ యొక్క సువార్తను సమాధానకరమైన సువార్తగా మీరు ముద్రించమని ఆయన ప్రతి ఒక్కరూ వారు చేసే పనుల్లో తోడుకొని సాయం చేయమని, వారికి రావాల్సిన దీవెన దయచేయమని, ఆయన సువార్త ద్వారా కొన్ని ఆత్మలకు మేలు కలుగుటూ సాయం చేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన వేడుకుంటున్నాను పరమ తండ్రి. దేవా, మీ యొక్క ఘనమైన నామం బట్టి మీకు వందనాలు. మీ యొక్క గ్రామం ప్రేమించి ఇక్కడ ప్రజలను ప్రేమించి మీరు రక్షణ సువార్తను గ్రామానికి తీసుకొచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క గ్రామంలో శుభవార్తమానం తెలియచేస్తుండగా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆశీర్వదించి దీవించండి. మీ రాజ్యంలో జ్ఞాపం చేసుకునండి. వాక్యము వినే ద్వారా కానీ వారు మీ సత్యాన్ని గ్రహించి సత్యమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోగలటు సాయం చేయమని అపవాది కార్యములను అంతరాయములను క్రీస్తునామములో బంధిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. తరుని రూపము ధరించి యేసురాజుని కారించు మాయనను అంగీకారించు మాయనను కాల చేతులలో తెలగొట్టబడే ముల్ల మకుట మసిరసున పెట్టబడే కాల చేతులను తెలగొట్టబడే ముల్ల మకుట మసిరసున పెట్టబడే నింద వేదన శ్రమలను సహించనసు తన దురస్తముని పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండే దీనుడై నిన్ను పిలచుచుండే వేదనరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను తలవాల్చుటకు స్థలమే లేదు దప్పి తీసుకున్నా నీరు దొరకలేదు తలవాల్చుటకు స్థలమే లేదు దప్పి తీసుకున్నా నీరు దొరకలేదు నన్ను ఆదరించు వారెవరు లేరు తెలువలో వేలాడే పాటలు పాడే నిన్ను విడిపింపను పాటలు పాడే నిన్ను విడిపింపను వేదనరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను ప్రభు సాతను తలను చితగలకెన్ పాపడాగులను రక్తముతో కడిగెన్ ప్రభు సాతను తలను చితగలకెన్ పాపడాగులను రక్తముతో కడిగెన్ ఈ వ్యాధిని వేదన తొలగించ ఈ శాపము నుండి విడిపింప సిలువలో విజయము పొందే సిలువలో విజయము పొందే వేదనలు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను మాయలోకమును నీవు నమ్మకము మనుషుల మనసు మారిపోవునిలా మాయలోకమును నీవు నమ్మకము మనుషుల మనసు మారిపోవునిలా నిత్య దేవన
నేడరాము విశ్వాసముతో నేడరాము విశ్వాసముతో వేదనరు నిరూపము ధరించి యేసురాజుని చింతని నొచ్చి అంగీకారించు మాయనను ప్రేమతో నిన్ను పిలచుచుండే ప్రేమతో నిన్ను పిలచుచుండే వేదనరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలిచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను. ఆ సృష్టికర్త అనేటువంటి దేవుని యొక్క ప్రేమను మీ అందరికీ తెలియచేయాలని, ఆ సృష్టికర్త అనేటువంటి దేవుని ప్రేమను బట్టి మానవునికి కలిగిపోయేటువంటి గొప్ప మేలులను, ఆశీర్వాదములను, దీవెనలను మీ అందరూ పొందుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు మీ యొక్క గ్రామానికి మమ్ములను మీకు ఈ శుభవర్తమానం తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో పంపించి ఉంటా ఉన్నాడు. కాబట్టి మీరు ఏ పని చేసుకుంటున్నప్పటికీ కొన్ని నిమిషాలు ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా వినిపింపబడేటువంటి ఆత్మీయమైనటువంటి సత్యములను విని ఆ రీతిగా మీ హృదయముల్లో నెమ్మది, సంతోషము, మీ యొక్క గృహముల్లో దీవెన, ఆశీర్వాదములు పొందుకోవాల్సిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నామండి. పరిశుద్ధ లేఖన గ్రంథము దేవుని యొక్క మాటలు సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ రీతిగా తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను, అనగా యేసుక్రీస్తు ప్రభువారిని అనుగ్రహించెను అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉందండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకము అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులోయ్ అని మన కవులు తెలియజేస్తారండి. అవునండి, లోకం అంటే మనుషులే. మనుషులందరినీ దేవుడు ఎంతగానో ప్రేమించినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఆ ప్రేమకు చిహ్నంగా ఆయన తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని 2024 సంవత్సరాల క్రితం మనుషులందరి పాపములను తీసివేసే దాని కొరకై ఆయన కన్యకైనటువంటి మరియ గర్భమున పరిశుద్ధాత్మ శక్తితో ఆయన భూమి మీద జన్మించినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడండి. ఆ యేసుక్రీస్తు పుట్టినటువంటి విధానంలో అపవిత్రత లేదు. ఆయన పరిశుద్ధుడిగా భూమి మీద జన్మించి ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన జీవించినటువంటి కాలమంతట్లో ఆయన ఎటువంటి పాపము ఎరగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని ఆయన సవాలు విసిరినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారే మనుషులందరి పాపం, యేసుక్రీస్తు ప్రభువారే ఎన్నో ఆశ్చర్యకర క్రియలు, అద్భుత క్రియలు చేసినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన కుంటివారి కాళ్ళు, మోగువారికి నోరు, దయ్యముల చేత పీడింపబడుచున్న వారికి విడుదల, కుష్ఠరోగులకు స్వస్థత, అంతేకాకుండా చనిపోయినటువంటి మానవుని కూడా ఆయన తిరిగి లేపినటువంటి ఆశ్చర్యకరుడిగా ఉంటా ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారే మనుషులందరి పాపముల కొరకై ఆయన శిలువ మరణం పొందాడు, రక్తము చిందించి ఉన్నాడు. శిలువ మరణం పొంది చనిపోయి సమాజపడి తిరిగి 3వ దినాన లేఖనముల ప్రకారము మనుషులందరి పాపముల కొరకైన మరణాన్ని, సమాధిని జయించి తిరిగి లేచినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన ఈ విధంగా ఆహ్వానిస్తా ఉన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు అని ఆయన ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాడండి. ఈ శుభవర్తమానం తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతోనే దేవుని ప్రేమ మానవుని ఎడల ఏ విధంగా ఉంటా ఉంది అనేటువంటి విషయాలు తెలియజేయాలనే మీ గ్రామానికి వచ్చి ఉంటా ఉన్నామండి. అయితే ఈ విధంగా మరణాన్ని, సమాధిని జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా మనుషులందరి పాపముల కొరకై ఆయన రక్తము చిందించినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉందండి. మన యొక్క వేదాల్లో కూడా అదే విషయం అక్కడ ఉంటా ఉంది. కాబట్టి ఈ మనుషులందరి పాపముల కొరకు ఆయన రక్తం చిందించి ఆయన శిలువ మరణం పొందాడు. అయితే మనం చేయాల్సింది ఏంది అంటే, ఎందుకు ఆయన ఆ విధంగా చేశాడు అని ఒకసారి మనం గమనించినట్లయితే, మానవుని యొక్క అవిధేయతను బట్టి, మానవుని యొక్క ఇంకా ఆయన మానవుడు ఎన్నో పాపములు చేసినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. మానవుడు
ఆ, సృజించినటువంటి దేవుడు మానవుని యొక్క నెమ్మది కలిగినటువంటి జీవితం కొరకై కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. అబద్ధం ఆడవద్దు, దొంగతనం చేయవద్దు, నీ పొరుగు వారిపై అబద్ధ సాక్ష్యం పలకవద్దు, వ్యభిచారం చేయవద్దు అని. అయితే మానవుని యొక్క బలహీనతను బట్టి, ఇంకా అప్పటికే భూమిపైన ఉన్నటువంటి అపవాది యొక్క సైతాన్ యొక్క ప్రభావాన్ని బట్టి మానవుడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేసినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అయితే ఈ పాపమును బట్టి మానవుల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషము కోల్పోయి ఉంటా ఉన్నాడు. అయితే ఈ విధంగా మానవుడు పాపమును బట్టి దైవోగ్రతకు పాత్రుడై తుదకు నిత్య నరకానికి, అగ్నిగుండానికి పాత్రుడైనటువంటి వాడుగా ఉంటా ఉన్నాడండి. అయితే దేవుడు ఏం చేశాడు? ప్రేమ కలిగిన దేవుడు అంటే పాపము వల్ల వచ్చు జీవితం మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉందండి. కాబట్టి ఈ విధంగా మానవుని రక్షించేదాని కొరకై దేవుడు రక్షణ మార్గాన్ని, నిత్య జీవ మార్గాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. అదే 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఆయన మనుషులందరి పాపములు తీసివేసేదాని కొరకై ఆయన రక్తం చిందించేదానికి వచ్చి ఉంటా ఉన్నాడు. అయితే నేనేం చేయాలని బహుశా నువ్వు అనుకుంటే అది నీకోసమేనండి. నేను చేయాల్సింది ఏం లేదండి. నీలో ఉన్నటువంటి పాపము తీసివేసుకునే దాని కొరకై ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదండి. నీ ఉన్న చోటనే యథార్థంగా నీలో ఉన్నటువంటి పాపస్థితిని యథార్థంగా ఒప్పుకోవాలి. ఆ విధంగా మారు మనసు పొంది నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీకు అగ్నిగుండం నుండి విడుదల, నిత్య జీవమునకు ప్రవేశం కలుగు చేస్తాడు. ఆ విధంగా కాకుండా నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకొని ఇది నాకు కాదులే అని చెప్పేసి నువ్వు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే అగ్నిగుండం తప్పదండి. అక్కడ భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి ప్రదేశం. అక్కడికి ఏ మానవుడు వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు మానవులందరి కొరకై ఈ యొక్క రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. అదే నిత్య జీవ మార్గం. కేవలం మనం చేయాల్సింది ఏం లేదండి, పశ్చాత్తాప హృదయంతో మారు మనస్సు అనుభవంతో మనలో ఉన్నటువంటి పాప స్థితిని మనం యథార్థంగా ఒప్పుకోవాలి. అంత మాత్రమే చాలండి. నీకు అగ్నిగుండం నుండి విడుదల ఉంటుంది, నిత్య జీవానికి ప్రవేశం ఉంటుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు యేసుక్రీస్తు అని విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను గొప్ప రక్షణ, నిత్య జీవం పొందుకుంటారు. ఇంకా మీరు అనేక విషయాలు వివరంగా నిత్య జీవములకు మార్గము, అగ్నిగుండములకు నుండి విడుదల గురించి వివరంగా తెలుసుకోవాలని ఆశ కలుగుంటే మా సహోదరులు చిన్న చిన్న కరపత్రికలు తీసుకొస్తా ఉన్నారు. అవి పరిశుద్ధ గ్రంథము, లేఖనము, బైబిల్ గ్రంథము నుండి సేకరించి ముద్రింపబడినవి. అవి తీసుకోనండి, చదవండి, అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించండి. ఇంకా మీరు మాతో సహవాసం చేయాలని ఆశ కలుగుంటే కొల్లూరు గ్రామంలో ఉన్నటువంటి బేర్షబా ప్రార్థన మందిరం ఉంది. అక్కడికి వచ్చినట్లయితే ప్రతి ఆదివారం 10 గంటలకి ఆరాధన కూడుకుంటుంది. అక్కడికి వచ్చినట్లయితే మీరు అనేక విషయాలు వివరంగా తెలుసుకొని సత్యమైనటువంటి దేవుణ్ణి, నిజ దేవుణ్ణి ఎరిగేటువంటి, ఆ సృష్టికర్త అనేటువంటి దేవుణ్ణి ఎరిగేటువంటి గొప్ప ఆధిక్యత మీరు పొందుకోగలుగుతారు. దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక. మీకోసం చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, యొక్క పగిడాల గ్రామంలో మీరు పంపించినటువంటి ఈ యొక్క ప్రజల మధ్యకి రక్షణ సువార్తను ప్రకటించి ఉన్న మానవునికి మరణం లేదు అని, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నిత్యజీవం ఉన్నదని, తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు తమ పాపముల కొరకై శిలువ మరణం పొంది చనిపోయి సమాజపడి తిరిగి లేచి ఉన్నాడు, మరణమును జయించి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని వారు విశ్వాసం ఉంచినట్లయితే వారికి నిత్యజీవం ఉన్నదని ప్రకటించి ఉన్నాం. దాని తండ్రి, ఇక్కడ విన్నటువంటి వారందరినీ దీవించండి, మీ యొక్క నిత్యరాజ్యంలో జ్ఞాపకం చేసుకోనండి. వారు యేసుక్రీస్తును విశ్వాసం ఉంచినట్టు వారికి మీరే కృప చూపించమని, ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని, వారి పని పాటల్లో, పనుల్లో వారి పొలాన్ని దీవించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
రావడానికి మరి గల కారణం, మా యొక్క ఉద్దేశం మీకు ఈ పాటికి అర్థమై ఉంటున్నదని మేము ఆశపడుతుంటున్నాం. ప్రియ స్నేహితులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మీ కొరకు మేము ఒక మంచి శుభవార్తను తీసుకొని వచ్చి ఉంటున్నాం. ఆ శుభవార్త ఏమనగా అది మంచి వార్త. ఆ శుభవార్త ఏమనగా అది పరలోకానికి సంబంధించిన వార్త. ఆ శుభవార్త ఏమనగా అది ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన వార్త. ప్రియ స్నేహితులారా, అయ్యా, అమ్మ, మరి మీరు ఎక్కడున్నా సరే, వీధిలో ఉన్నా, ఇళ్లల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, మేము చెప్పబడుతున్న మాటల మీద మరి ఒక 5 నిమిషాలు మీ గమనం ఉంచినట్లయితే కొన్ని మాటలు పంచుకొని మా ప్రయాణాన్ని మేము ముందుకు కొనసాగించేవారిగా ఉంటున్నాం. ప్రియ స్నేహితుడా, మరి బైబిల్లో ఈ విధంగా వాక్యం రాయబడి ఉంటున్నది. అదేమిటంటే, పాపం వలన వచ్చు జీతం మరణం, అనగా నిత్య నరకం. మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమని ప్రియ స్నేహితులారా రాయబడి ఉంటున్నది. అయ్యా, ఈ లోకంలో మరి మానవరీత్యా కొందరు ఉద్యోగాలు చేసేవారు ఉంటారు, కొందరు పనులు చేసేవారు ఉంటారు, కొందరు చేతి పనులు చేసేవారు ఉంటారు, ఆయా రకాల పనులు చేసేవారిగా ఉంటారు. ఎందుకంటే ఆయా రకాల పనులు బట్టి వారికి నెలసరి జీతం వచ్చేవారికి కొందరికి, మరి రోజు కూలి వచ్చేవారికి కొందరికి, వారం కూలి వచ్చేవారికి కొందరికి, ఇలా ఎవరు పని కొద్దీ వారికి జీతాలు, కూలి, డబ్బులు మరి నిర్ణయించుంటారు. ప్రియ స్నేహితుడా, మనం ఈ లోకంలో మరి ప్రయాసపడుతున్నాం. ఎందుకు ప్రయాసపడుతున్నాం? ఒక జీతం కొరకు, ఒక కూలి కొరకు ప్రయాసపడుతున్నాం. మంచిదే, ఎందుకంటే ఆ డబ్బుల ద్వారా, ఆ జీతాల ద్వారా మన కుటుంబాలను చక్కగా పోషించుకోవాలని, దాని ద్వారా మన పిల్లలను చక్కగా మళ్ళీ చదివించుకోవాలని, సమాజంలో మనం గౌరవంగా బ్రతకాలని, మరి నలుగురిలో మనం కూడా చక్కగా జీవించాలని, మన కుటుంబం కోసం మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటున్నాం. మంచిదే. అలాగే ఈ లోకంలో మనం చేసే మరి పనిని బట్టి జీతం ఎలాగుందో అలాగే దేవుని వాక్యంలో కూడా చెప్పబడింది, పాపం వలన వచ్చు జీతము మరణము. మరణం అనేది ప్రియ స్నేహితుడా, పాపానికి కూడా జీతం ఉంటున్నది. పాపానికి కూడా జీతం ఉంటున్నది. మనం చేసే పాపానికి మనము ఎంతో పాపం చేస్తున్నాం, ఆ పాపానికి జీతం ఉంటున్నది. అది ఏంటయ్యా పాపం అంటే? మనం అనుకోవచ్చు, అయ్యో నేనేం పాపం చేయడం లేదు, నేనేదో నాకు తోచిన కొరది మరి పేదవారికి సహాయం చేస్తున్నాను, లేని వారికి అన్నదానము, వస్త్రదానం చేస్తున్నాను, నా జీవితంలో ఏం పాపం లేదు, నేను చక్కగా జీవిస్తున్నాను, చక్కగా బ్రతుకుతున్నాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రియ స్నేహితుడా, అలా కాదు. మానవుడు తాను పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు పాపం చేస్తున్నాడు. ఎలాగ పాపం చేస్తున్నాడు? తన తలంపులు అనగా ఆలోచనలు, ఒకరి గురించి మనం చెడ్డగా ఆలోచించుకున్న ద్వారా, మన తలంపుల ద్వారా మనం పాపం చేస్తున్నాం. మన చూపుల ద్వారా పాపం చేస్తున్నాం. ఎలాగో మనము ఒకరిని చెడు చూపులు చూడడం ద్వారా మనం మన చూపు ద్వారా పాపం చేస్తున్నాం. ప్రియ స్నేహితుడా, ఒకరిని శరీరం ద్వారా పాపం చేస్తున్నాం. శరీరం ద్వారా మనము పాపం చేస్తున్నాం. ప్రియ స్నేహితుడా, మానవుని యొక్క పాపానికి ఈ దినాలలో హద్దు లేకుండా పోయింది. మానవుని యొక్క పాపానికి ఈ దినాలలో మానవుని యొక్క పాపానికి ఈ రోజుల్లో హద్దు లేకుండా పోయింది. ప్రతిదానికి హద్దు ఉంది, ప్రతిదానికి ఒక నియమం ఉంది. కానీ మానవుని యొక్క పాపానికి ఏమాత్రం నియమం లేదు. మానవుడు పాపం చేయడానికి వయస్సుతో సంబంధం లేకుండా చేస్తున్నాడు. మానవుడు పాపం చేయడానికి కులంతో సంబంధం లేదు. మానవుడు పాపం చేయడానికి ఎటువంటి హద్దులు పెట్టుకోలేదు. ప్రియ స్నేహితుడా, మానవుని యొక్క పాపం ఈ దినాలలో చెలరేగిపోతా ఉన్నది. మానవుని యొక్క పాపం ఈ దినాలలో మరి విచ్చలవిడిగా జరుగుతున్నది. ప్రియ స్నేహితుడా, అలాగూ పాపం చేస్తూ చేస్తూ నీ యొక్క జీవితంలో మరి అలాగే నువ్వు మరణించినట్లయితే దానికి ఫలితం మరి పాపం, జీవితానికి వచ్చే ఫలితం నిత్య నరకం. నిత్య నరకం స్నేహితుడా. ఆ నరకంలో ఏముంటున్నది? ఆ నరకంలో మరి అగ్ని ఉంటున్నది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియ స్నేహితుడా, నువ్వు నిలువెళ్ళు, నీ యొక్క ఆత్మ కాలుతుండాల్సిందే. ఆ యొక్క మంటల్లో నువ్వు అల్లాడిపోవాల్సిందే. నిన్ను ఆ మంటల నుంచి విడిపించుటకు అప్పుడు మరి ఎవరు రారు. ఆ మంటల నుంచి నిన్ను రక్షించుటకు నీ కులం రాదు, నీ ఆస్తి, నీ డబ్బు, నీ స్నేహితులు, నీ బంధువులు ఎవరే కానీ
ఆ యొక్క మంటల్లోంచి, ఆ యొక్క నిత్య అగ్ని నుంచి, ఆ యొక్క నిత్య నరకాల నుంచి నిన్నెవరు రక్షించేవారు, కాపాడేవారు ఏమాత్రం ఉండరు ప్రియ స్నేహితుడా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇలా అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనాను, నా ద్వారా తప్ప తండ్రి ఎదుగు ఎవడు, అనగా పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశింపలేదంటున్నాడు ప్రియ స్నేహితుడా. ఆ యొక్క పాపం నుండి, ఆ యొక్క నరకం నుండి, ఆ యొక్క అగ్నిగుణం నుంచి నిన్ను రక్షించుటకు, నిన్ను కాపాడుటకు ఆయనే మార్గమని ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమెంతో ఖచ్చితంగా రూఢిగా చెప్పగలం స్నేహితుడా, చెప్పగలం. ఆయనే ఎందుకయ్యా మార్గం అని నీ యొక్క హృదయంలో ఒక చిన్న సందేహం రావచ్చు, నిజమే. అయితే ఆయన ఎందుకు మార్గం అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ రక్షకుడు గనుక మనందరి బాధ్యత ఆయనకు ఉంది గనుక, ఆయన పాపం లేని వాడు గనుక, ఆయన పరిశుద్ధమైన దేవుడు గనుక ఆ యొక్క నరకాన్ని నుండి, ఆ యొక్క పాపాన్ని నుండి నిన్ను నన్ను విడిపించుటకు ఆయన ఒక్కరు మాత్రమే సమర్థుడని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ స్నేహితుడా మరి మేము చెప్పగలుగుతున్నాం. మరి యొక్క మాటలను నువ్వు అంగీకరించడానికి, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు ఒప్పుకోవడానికి నువ్వేం చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోటనే నువ్వు మోకరించి, ప్రభువా ఇన్ని దినాలు నాకు ఈ మాటలు తెలియదు, నా యొక్క పాప స్థితి నాకు తెలియదు, నీ బిడ్డల ద్వారా నీ మాటలు నేను విన్నాను, నీ మాటలు విని నేను నా హృదయం నుంచి పాపం తీసివేసి నిన్ను అంగీకరిస్తున్నానని నువ్వు ఉన్న వారిని మోకరించి ప్రార్థన చేస్తే ఆయన నిన్ను అంగీకరించేవారుగా ఉంటున్నాడు ప్రియ స్నేహితుడా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వాళ్ళు గొప్ప ఆత్మరక్షణ అనుభూతిని పొందేదారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ యొక్క ఘనవందనాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నిత్యజీవం ఉన్నదని, యేసుక్రీస్తు ప్రభు వారి నిత్యరాజ్యానికి మార్గమని ప్రకటించినటువంటి వాక్యాన్ని మీరు నీరుగట్టు ఫలింపు చేయండి. విని వారిలో విశ్వాసం దయచేయండి. దాన్ని మీ రాజ్యంలో జ్ఞాపకం చేయండి. ఈ యొక్క గ్రామాన్ని మీరు ఆశీర్వదించి, ఈ గ్రామాన్ని మీరు నాయన ప్రజలందరినీ దీవించమని, ముందుకెళ్తుండగా మీ సన్నిధి మాతో ఉంచమని, మీ చిత్తంలో ఉన్నటువంటి వారిని నాయన మీరు రక్షించుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. చాటని ఊరు ఉండకూడదు, సంఘము లేని గ్రామం ఉండకూడదెక్కడను. సువార్త చాటని ఊరు